హలో ఫ్రెండ్స్, అతుల్ సుభాష్ మరణం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం కలిగిస్తున్న సంగతి మీకు అందరికీ తెలిసిందే. దాదాపు గంట సేపు పైగా చేసిన వీడియోలో, అలాగే 23 పేజీల లేఖలో తన బాధని, తన వ్యధని, తన కథనంతా చెప్పాడు. తన మీద తప్పుడు కేసులు బనాయించేసరికి కోర్టుల చుట్టూ తిరగలేక సిస్టమ్ వైఖరికి విసిగి వేసారిపోయి తన ప్రాణాలను తానే బలి తీసుకున్నాడు. నేను ఇంతకు ముందే చెప్పాను, అలా చేయడం తప్పు. కానీ దురదృష్టవశాత్తు అతుల్ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. వెళుతూ వెళుతూ అనేక ప్రశ్నలను సంధించి వెళ్ళిపోయాడు. ఈ రోజు నేను చెప్పబోతున్న కథ ఒక తండ్రిది, ఒక తండ్రి కథ. ఈ తండ్రికి అతుల్ కేసుకి మధ్య కొన్ని పోలికలున్నాయి. ఇక్కడ అతుల్ తన బాధనంతా ఒక వీడియో ద్వారా చెప్పాడు. అలాగే ఇక్కడ ఈ తండ్రికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. తనకు జరిగిన అన్యాయం, తన కూతురికి జరిగిన అన్యాయం ఈ తండ్రి ఒక వీడియో చేసి తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాడు. ఆ యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడైతే అప్లోడ్ చేశాడో పోలీసులు సహా ప్రజలందరూ తీవ్ర దిగ్భ్రాంతికి, షాక్కి గురయ్యాడు. ఆ తండ్రి కువైట్లో పనిచేసుకుంటూ ఉండేవాడు. తాను పనిచేస్తున్న సంస్థలో 4 రోజులు సెలవు పెట్టి ఇండియాకు వచ్చాడు. తన ఊరికి వెళ్ళాడు. తను చేయాల్సిన పని చేసి మళ్ళీ కువైట్ వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో చేసి తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాడు. అప్పటికి పోలీసులకి జరిగిన అన్యాయం గురించి తెలిసింది. ప్రజలందరికీ ఏం జరిగిందన్న సంగతి అప్పుడు తెలిసింది. ఆ తండ్రి పేరు, ఆ వ్యక్తి పేరు, ఆ భర్త పేరు ప్రసాద్. ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాకు చెందినవాడు. 15 సంవత్సరాల క్రితం ప్రసాద్ ఒక వ్యక్తి ద్వారా కువైట్కి వెళ్ళాడు. అక్కడ డ్రైవర్ పని దొరికింది. డ్రైవర్గా పని చేసుకుంటూ ఉండేవాడు. కొద్దో గొప్ప సంపాదించుకుంటూ ఉండేవాడు. అప్పుడప్పుడు కువైట్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి వెళ్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ప్రసాద్కి ఒక యువతితో పెళ్లి జరిగింది. పెళ్ళైన తర్వాత ప్రసాద్ తన భార్యను తీసుకుని కువైట్ వెళ్ళాడు. భార్యకు కూడా అక్కడ పని దొరికింది. భార్యాభర్తలిద్దరూ పనిచేసుకుంటూ ఉండేవారు. ఇద్దరూ సంపాదించుకుంటూ ఉండేవారు. వాళ్ళ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతూ ఉండేది. ఈ క్రమంలో ప్రసాద్కి ఒక కూతురు పుట్టింది. ఇద్దరు భార్యాభర్తలిద్దరూ కువైట్లో పనిచేసుకుంటూ ఉండేవారు. దాంతో కూతుర్ని చూసుకునే టైం లేదు. ఇక్కడ ఏం చేయాలని ఆలోచించి ప్రసాద్ తన కూతుర్ని తన అత్త దగ్గర ఉంచాడు. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఊళ్ళో తన అత్త దగ్గర తన కూతుర్ని ఉంచాడు. కూతురు పెరిగి పెద్దదైంది. 12 సంవత్సరాల వయసు వచ్చింది. భార్యాభర్తలిద్దరూ అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ఆ ఊరికి వచ్చి వెళ్తూ ఉండేవారు. తమ కూతుర్ని చూసుకుని మురిసిపోతూ ఉండేవారు. ఈ క్రమంలో అత్తకి ఆరోగ్యం క్షీణించింది. దాంతో ప్రసాద్ తన భార్యతో, మీ అమ్మకి ఆరోగ్యం బాగలేదు, పైగా చూసుకునే వాళ్ళు ఎవరూ లేరు. ప్రసాద్ మామ కొన్ని సంవత్సరాల క్రితమే చనిపోయాడు. అత్త ఒక్కతే ఊళ్ళో ఉండేది. సో అత్తకి ఆరోగ్యం బాగలేకపోతే అత్తను చూసుకునేవారు ఎవరు ఊళ్ళో లేరు కాబట్టి అత్తను కూడా కువైట్ రప్పించుకుందాం, ఇక్కడ ట్రీట్మెంట్ ఇద్దాం, మనతో పాటే ఉంటుందని చెప్పడంతో అత్త కూడా కువైట్ వెళ్ళింది. మరి కూతుర్ని ఎక్కడ ఉంచాలి? కొన్ని కారణాల రీత్యా కూతుర్ని కువైట్లో తమ దగ్గర ఉంచుకోలేరు. దాంతో కూతుర్ని ఎక్కడ పెట్టాలి ఏంటని ఆలోచించి తన అత్త చిన్న కూతురు అంటే ప్రసాద్ మరదల దగ్గర ఉంచాలని నిర్ణయించుకున్నారు. ప్రసాద్ మరదల దగ్గర తన కూతుర్ని ఉంచారు. కూతురుకు అయ్యే ఖర్చులు, తిండి ఖర్చులు, మిగతా ఖర్చులు ఇవన్నీ నేను కువైట్ నుంచి పంపిస్తానని చెప్పాడు. అప్పుడప్పుడు భార్యాభర్తలు తల్లిదండ్రులు ఇద్దరు వచ్చి తమ కూతుర్ని చూసుకుని వెళ్తూ ఉండేవారు. రీసెంట్గా తల్లి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో తన ఊరికొచ్చింది. తన కూతురుతో మాట్లాడింది. అప్పుడు కూతురు తన అమ్మ చెల్లెలు అంటే ప్రసాద్ భార్య చెల్లెలు మామ అయిన ఆంజనేయులు తనని లైంగికంగా వేధించాడని, తనని తగలరాని చోట తగిలేవాడని, పట్టుకునేవాడని ఆ కూతురు చెప్పడంతో తల్లి దిగ్భ్రాంతికి, షాక్కి గురైంది. 12 ఏళ్ల బాలిక, మైనర్ బాలిక, కాకపోతే గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి అన్న సంగతి ఆ పాపకి తెలుసు. తల్లిదండ్రులు అలా పెంచారు. దాంతో ఆ 12 ఏళ్ల మైనర్ బాలిక పేరు చెప్పడం భావ్యం కాదు, చెప్పకూడదు, కాబట్టి నేను పేరు చెప్పట్లేదు. ఆ బాలిక తనను తన తాత వరసయ్య ఆంజనేయులు లైంగికంగా ఎలా వేధించాడు, ఎక్కడెక్కడ పడుకునేవాడు, తగలాని చోట ఎలా తగిలేవాడు, ఇవన్నీ చెప్పడంతో తల్లి షాక్కి, దిగ్భ్రాంతికి గురైంది, భయపడింది, కంగారు పడింది, ఆందోళన చెందింది. వెంటనే ఈ విషయాన్ని తన భర్తకు చెప్పింది. ప్రసాద్ కూడా ఈ విషయమని తీవ్ర దిగ్భ్రాంతికి, షాక్కి గురాడు. ఏ తండ్రైనా సరే తన కూతురు పట్ల ఒక వ్యక్తి, ఒక వృద్ధుడు, 60 సంవత్సరాల పైన ఒక వ్యక్తి మనవరాల వయసు ఉండే ఒక కూతురి పట్ల, ఒక బాలిక పట్ల ఆ విధంగా ప్రవర్తించేసరికి ఏ తండ్రినైనా బాధపడతాడు, కోపంతో రగిలిపోతాడు. అదేవిధంగా ప్రసాద్ కూడా ఎంతో కోపం వచ్చింది. ఎంతో నమ్మకంతో తన మరదలి దగ్గర తన కూతుర్ని ఉంచితే ఆ మరదలి మామ మనవరాలయ్యే ఒక బాలిక పట్ల ఆ విధంగా ప్రవర్తిస్తాడని కోపం వచ్చింది. దాంతో వెంటనే తన భార్యకి, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయని చెప్పడంతో తల్లి తన కూతుర్ని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. జరిగిన విషయం అంతా చెప్పింది. పోలీసులు ఎఫ్ఐఆర్ అది నమోదు చేయలేదు, కేసు అది నమోదు చేయకుండా సరే అని
ఆంజనేయుల్ని స్టేషన్ పిలిపించి వార్నింగ్ ఇచ్చారు. నువ్వు ఇంకొకసారి ఇట్లాంటి పనులు చేసావంటే మక్కలేరదంతా అని చెప్పి వార్నింగ్ ఇచ్చి పంపించేశారు. అంతే తప్పితే కేసు అది నమోదు చేయలేదు. ఈ విషయం భార్య కువైట్లో ఉంటున్న తన భర్త ప్రసాద్కి చెప్పింది. ప్రసాద్ ఇదేంటి, చట్టం ఉన్నది రక్షించడానికి, హెల్ప్ చేయడానికి, కేసు అది నమోదు చేసి ఎఫ్ఐఆర్ అది నమోదు చేసి ఆ ఆంజనేయుల్ని శిక్షిస్తారు అనుకుంటే, జైలు పంపిస్తారు అనుకుంటే ఇదేంటి ఈ విధంగా చేశారని మళ్ళీ తన భార్యతో నువ్వు మళ్ళీ పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ చేయని చెప్పడంతో తల్లి మళ్ళీ పోలీస్ స్టేషన్ వెళ్ళి అదేంటి సార్, నేను కంప్లైంట్ ఇచ్చాను, మీరు కంప్లైంట్ తీసుకోలేదు, ఎఫ్ఐఆర్ అది నమోదు చేయలేదు, పైగా నా కూతురు చిన్నపిల్ల, మైనర్ బాలిక, ఈ కేసు చాలా సీరియస్, ఈ విషయం చాలా సీరియస్, మీరు కూడా సీరియస్గా తీసుకోవాలి. మైనర్ బాలికల గురించి, స్త్రీల గురించి ఎన్నో చట్టాలు, సెక్షన్లు ఉన్నాయి. ప్రభుత్వము మరి చట్టము ఎన్నో కబుర్లు చెబుతోంది. మరి నేను కంప్లైంట్ ఇస్తే మీరు ఎందుకు తీసుకోలేదు? ఇదేనా స్త్రీల పట్ల, చిన్నపిల్లల పట్ల మీరు వ్యవహరించే తీరు అని చెప్పడంతో పోలీసులకు కోపం వచ్చింది. నువ్వేంటి మాకు చెప్పేది? సెక్షన్ల గురించి, చట్టాల గురించి నువ్వు మాకు చెప్తావా? మాకు తెలిసి ఏం చేయాలో. పైగా నువ్వు కువైట్లో పనిచేసుకుంటున్నావు, ఎక్కువ మాట్లాడమంటే నీ మీదే కేసు బనాయించి జైలుకు పంపిస్తాను జాగ్రత్త అని ఆ తల్లిని బెదిరించేసరికి తల్లి భయపడిపోయింది. ఇదే విషయాన్ని తన భర్తకు చెప్పింది. అప్పుడు ప్రసాద్ సరే నువ్వు కూతురు తీసుకుని కువైట్ వచ్చానని చెప్పాడు. తల్లి తన కూతురు చూసుకుని కువైట్ వెళ్ళిపోయింది. తండ్రి మళ్ళీ తన కూతురుని అడిగాడు. కూతురు కూడా తాత వరుసయ్యే ఆంజనేయులు తన పట్ల ఏ విధంగా ప్రవర్తించింది, ఎక్కడెక్కడ పట్టుకున్నాడు, ఏమేం చేశాడు, ఏ విధంగా తనని చంపేయడానికి ప్రయత్నించాడు అని అన్ని పూసగుచ్చినట్టు చెప్పడంతో ప్రసాద్ తీవ్ర దిగ్భ్రాంతికి, షాక్కి గురయ్యాడు. పట్టరాని కోపం వచ్చింది. ఒక కూతురు పట్ల ఒక వ్యక్తి ఆ విధంగా ప్రవర్తిస్తే, చట్టాన్ని ఆశ్రయిస్తే చట్టం నుంచి సపోర్ట్ ఏమీ రాలేదు. చట్టాన్ని చేతులకు తీసుకోవడం తప్పు, కానీ తప్పని పరిస్థితిలో చట్టాన్ని చేతులకి తీసుకోక తప్పలేదని భార్యాభర్తలు ఇద్దరు చర్చించుకున్నారు. భర్తకి భార్య మద్దతు లభించింది. దాంతో ప్రసాద్ తాను పనిచేస్తున్న కంపెనీ నుంచి 4 రోజులు సెలవు తీసుకున్నాడు. 6వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు. ఆ తర్వాత తన భార్యకి, అత్తకి ఏమీ చెప్పకుండా నేను 2 రోజుల్లో మళ్ళీ వచ్చేస్తాను, పని మీద వెళ్తున్నానని చెప్పి ప్రసాద్ కువైట్ నుంచి ఫ్లైట్లో చెన్నైకి వచ్చాడు. చెన్నై నుంచి రోడ్డు మార్గం ద్వారా కడప జిల్లాలోని తన ఊరికి చేరుకున్నాడు. వచ్చేటప్పుడు చెన్నైలో ఒక బలమైన ఆయుధం కొన్నాడు. ఇక్కడ ఊరికి వచ్చిన తర్వాత ఊరి పొలిమేరల్లో క్యాబ్ దిగాడు. అప్పటికే చీకటి పడింది. చీకట్లో నడుచుకుంటూ ఊళ్ళోకి ప్రవేశించాడు. ఆంజనేయులు అన్న ఆ దుర్మార్గుడు ఏ ఇంటి దగ్గర ఉంటాడు, ఎక్కడ పడుకుంటాడు, ఈ విషయాలన్నీ ప్రసాద్కి తెలుసు. దాంతో ఇంటికి చేరుకున్నాడు. చీకటి పడింది, అందరూ నిద్రపోతున్నారు. ఆంజనేయులు ఇంటి బయట మంచం మీద నిద్రపోతున్నాడు. ప్రసాద్ చడి చప్పుడు చేయకుండా నిశ్శబ్దంగా ఆంజనేయుల దగ్గరికి వచ్చాడు. తన చేతిలో ఉన్న రాడుతో ఆంజనేయుల తల మీద బలంగా కొట్టాడు. శబ్దం రాలేదు. మళ్ళీ మరొకసారి బలంగా కొట్టాడు. సౌండ్ లేదు. ఆంజనేయులు నిశ్శబ్దంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆంజనేయులు పట్టుకొని కుదిపాడు. బతుకున్నాడా లేదా అని చెక్ చేశాడు. ఆంజనేయులు చనిపోయాడని నిర్ధారించుకుని మళ్ళీ చీకట్లో కలిసిపోయి నిశ్శబ్దంగా నడుచుకుంటూ ఊరి చివరకు చేరుకున్నాడు. అక్కడ క్యాబ్ని నేను వచ్చే వరకు ఉంచమని ఆల్రెడీ చెప్పుంచడంతో మళ్ళీ ఆ క్యాబ్ ఎక్కి రోడ్డు మార్గం ద్వారా చెన్నైకి చేరుకున్నాడు. ఆల్రెడీ రిటర్న్ ఫ్లైట్ టికెట్ కొని పెట్టుకున్నాడు కువైట్కి. దాంతో జంకు బొంకు లేకుండా ధైర్యంగా ఫ్లైట్ ఎక్కాడు. మళ్ళీ కువైట్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఊళ్ళో తెల్లారింది. తెల్లారిసరికి ఆంజనేయులు రక్తమడుగులో శవంగా పడి ఉండడంతో ఇరుగు పొరుగు వారు కంగారు పడి పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు వచ్చారు. కానీ ఎవరికి కూడా ఆంజనేయుల్ని ఎవరు చంపారు, ఎవరు హత్య చేశారు, ఎందుకు చంపారన్న విషయం తెలియదు. పోలీసుల దగ్గర కూడా ఎటువంటి క్లూ కూడా లేదు. 2-3 రోజులు గడిచిపోయాయి. అయినా పోలీసుల దగ్గర ఎటువంటి క్లూ లేదు. ఆంజనేయుల్ని ఎవరు హత్య చేశారు, ఎందుకు హత్య చేశారన్న సంగతి పోలీసులకి ఏమాత్రమూ తెలియదు. ఇక్కడ కువైట్ చేరుకున్న ప్రసాద్ మీడియా, సోషల్ మీడియాని చూడడం మొదలుపెట్టాడు. ఆంజనేయుల హత్య గురించి బ్రేకింగ్ న్యూస్లో ఏమైనా వస్తుందా, న్యూస్ ఛానల్స్ ఏమైనా ప్రసారం చేస్తాయని మొత్తం అక్కడ ఉన్న లోకల్ ఛానల్స్, అలాగే న్యూస్ ఛానల్స్, మీడియా, సోషల్ మీడియాని 2 రోజుల పాటు వెతికాడు. కానీ హత్య గురించి బయటకు వచ్చిన తప్పితే ఎవరు హత్య చేశారు, ఎందుకు హత్య చేశారన్న సంగతి ఎవరు చెప్పైపోయేసరికి ఇక్కడ ప్రసాద్లో అంతర్మదనం మొదలైంది. తాను ఒక పర్పస్ గురించి, ఒక నిందితుడికి శిక్ష పడాలి, ఒక నిందితుడిని ఈ కారణం చేత చంపేశాను అని ప్రతి ఒక్కరికి తెలియాలి, నేనే ప్రసాదే చంపాడన్న సంగతి అందరికీ తెలియాలి. అటువంటిది హంతకుడు గురించి ఎవరికి ఏమీ తెలియట్లేదు, ఎవరు ఏం మాట్లాడుకోవట్లేదు. దాంతో ప్రసాద్లో అంతర్మదనం మొదలైంది. ఇక నేనే ఈ హత్య చేశానని చెప్దాం అనుకుని ప్రసాద్ వీడియో ఒకటి తయారు చేశాడు. ప్రసాద్కి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ వీడియోలో తానే ఆంజనేయుల్ని హత్య చేశాడని ఆ వీడియోలో చెప్పి అప్లోడ్ చేశాడు.
ఎప్పుడైతే అప్లోడ్ చేశాడో 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తీవ్ర సంచలనం కలిగించింది. ప్రతి ఒక్కరు కూడా ఇదే విషయం గురించి, ఈ కేసు గురించి చర్చించుకున్నారు. దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా అందరూ ప్రసాద్ చేసిన పనిని సమర్థించారు. ఒక తండ్రి తన కూతురు పట్ల ఒక వ్యక్తి లైంగికంగా వేధించి రేప్ చేసి చంపడానికి ప్రయత్నించాడన్న సంగతి తెలుసుకున్న ఏ తండ్రి కూడా క్షమించడు, కోపంతో రగిలిపోతాడు. ప్రసాద్ చేసిన పని కరెక్టే అని ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో చూసిన తర్వాత స్పందించారు. ఆ వీడియోలో ప్రసాద్ జరిగిన కథంతా చెప్పాడు. తన కూతురు పట్ల ఆంజనేయులు ఏ విధంగా ప్రవర్తించాడు, తన కూతురు ఏమేం చెప్పింది అని వీడియోను కూడా రికార్డ్ చేసింది ఆ వీడియోలో ప్రదర్శించాడు. అలాగే తన భార్య పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించి కేసు అది నమోదు చేయకుండా, ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా, విచారించకుండా, ఆ నిందితుడికి కఠినంగా శిక్షించకుండా, జైలుకి పంపించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు, వివక్ష చూపించారు. తాను పేదవాణ్ణి కాబట్టి పోలీసులు ఆ విధంగా ప్రవర్తించారు. చట్టం తన పని తాను చేస్తే సరైన టైంలో సకాలంలో స్పందించి ఉంటే నేను పని చేసేవాడిని కాదు, చట్టాన్ని చేతులకు తీసుకునేవాడిని కాదు. కానీ చట్టం తన పని తాను చేయకపోయేసరికి తప్పనిసరి పరిస్థితిలో చట్టాన్ని చేతిలోకి తీసుకుని ఆంజనేయుల్ని నేనే చంపాల్సి వచ్చిందని ఆ వీడియోలో చెప్పాడు. చెప్తూ చివరిలో ఇది ప్రతి ఒక్క ఆడపిల్ల తరఫున నేను ఈ పని చేశాను. ఇలా ఒక నిందితుణ్ణి సమాజంలో వదిలేస్తే ఈ రోజు నా కూతురికి జరిగింది, రేపొద్దున మరో ఆడపిల్లకు కూడా ఇదే విధంగా జరుగుతుంది. వాడు ఎంతమంది అమాయక మైనర్ ఆడపిల్లల్ని జీవితాలను నాశనం చేశాడో, కాబట్టి వాడికి శిక్ష తప్పదు, శిక్షించాలన్న ఉద్దేశంతో నేను వాడిని చంపేశాను. నేను చంపిన తర్వాత చట్టం నుంచి పారిపోవాలనుకోవట్లేదు, పోలీసు నుంచి పారిపోవాలనుకోవట్లేదు. నేను తప్పకుండా ఇండియా వస్తాను, పోలీసులకి చట్టం ముందు నేను లొంగిపోతాను. నా భార్యకి నాకు ఎటువంటి శిక్ష వేసినా మరేం పర్వాలేదు. కానీ నా కూతురుకి జరిగిన అన్యాయాన్ని చూస్తూ నేను ఉన్నానంటే నేను తండ్రిగా చనిపోయినట్టే, నేను బతికుండు కూడా లాభం లేదు. అందుకే చట్టం తన పని చేయలేదు, కాబట్టి నేను చట్టాన్ని చేతిలోకి తీసుకుని ఆ వ్యక్తిని, ఆ నిందితుడిని చంపేశానని ఆ వీడియోలో చాలా స్పష్టంగా చెప్పాడు. ఆ వీడియో వైరల్ అయింది, ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో చూశారు. కావాలంటే మీరు యూట్యూబ్లో కూడా, సోషల్ మీడియాలో ఉంది. అందులో క్లియర్గా ఆంజనేయులు తన కథనంతా, తనకు జరిగిన అన్యాయం గురించి, తన కూతురికి జరిగిన అన్యాయం గురించి చెప్పాడు. ఆ తర్వాత పోలీసులు డిఫెన్స్లో పడ్డారు. సహజంగానే పోలీసుల మీద ఆరోపణలు వస్తే తమను తాము సేవ్ చేసుకోవడానికి పోలీసులు మీడియాకి, సోషల్ మీడియాకి జ్ఞానోదయం చేయడానికి ప్రయత్నించారు. లేదు, మేము కేసు అది నమోదు చేశాము, మేము వార్నింగ్ ఇచ్చి పంపించేసామని పోలీసులు కూడా తమను తాము రక్షించడం కోసం చెప్పారు. కానీ సకాలంలో పోలీసులు స్పందించుంటే ఈ విధంగా జరిగేది కాదన్న సంగతి కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. ఒకవేళ చట్టం తన పని తాను చేస్తుంటే ఒక తండ్రి కువైట్ నుంచి వచ్చి ఇక్కడ హత్య చేసి ఒక హంతకుడుగా మారాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ చట్టం తన పని తాను చెయ్యలేదు. చట్టం ముందు అందరూ సమానమే, పేదవారైనా గొప్పవారైనా చట్టం ముందు అందరూ సమానమే. కానీ మనకందరికీ తెలిసిందే, పైనుంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా కూడా డబ్బు, అధికారం ఉంటే చట్టం ఎంత తొందరగా స్పందిస్తుంది, పేదవారి పట్ల ఎంత తొందరగా స్పందిస్తుంది అనేది అందరికీ తెలిసిందే. పోలీసులు సకాలంలో స్పందించకపోవడం వల్ల ఇంతకు ముందు కూడా ఎన్నో నేరాలు, ఘోరాలు, అనర్థాలు జరిగాయి. దానివల్ల హత్యలు కావచ్చు, కిడ్నాప్లు కావచ్చు, ఇవన్నీ జరిగాయి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసులు కేసు అది నమోదు చేసి వెంటనే విచారించి నిందితులను పట్టుకొని తగిన విధంగా శిక్షిస్తే ఇటువంటి ఆస్కారం జరిగే అవకాశాలు లేవు. వ్యక్తి చట్టాన్ని చేతుల్లో తీసుకునే అవసరం ఉండేది కాదు. కానీ ఒక తండ్రి తన కూతురుకి జరిగిన అన్యాయం, తన కూతుర్ని ఒక వ్యక్తి లైంగికంగా వేధించడంతో బాధపడ్డాడు, కోపంతో వెళ్ళిపోయాడు. చట్టాన్ని తన చేతులకు తీసుకుని తాను కూడా హంతకుడయ్యాడు. ఆ తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ వచ్చారు, పోలీసులు లొంగిపోయారు. ఆ తర్వాత చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే, చట్టాన్ని చేతులకు తీసుకోవడం ముమ్మాటికి తప్పే, కానీ చట్టం పని తాను చేస్తే ఎవ్వరు కూడా చట్టాన్ని చేతులకు తీసుకోరు. చట్టం చేయాల్సిన పని ఎవ్వరూ చెయ్యరు. ఇక్కడ ఈ విషయం మళ్ళీ అతుల్లాగే చర్చనీయాంశంగా మారింది. అక్కడ అతుల్ సిస్టమ్ని ఎదుర్కోలేక, సిస్టమ్ వైఖరికి విసిగి వేసారిపోయి తన ప్రాణాలను తానే తీసుకున్నాడు. ఇక్కడ ఒక తండ్రి సిస్టమ్ వైఖరికి విసిగి వేసారి చట్టాన్ని తన చేతులకు తీసుకుని ఒక హత్య చేసి తాను కూడా హంతకుడయ్యాడు. కాబట్టి మీరు కూడా ఆలోచించండి. మరొక నిజమైన క్రైమ్ కథతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.